యారా బామ్మర్ది, మీ బల్లిబావని మాట్లాడుతున్నా. నేను మీ మీద పడగానే అరిష్టం అరటికాయ దోషం దొండకాయ అంటూ భయపడే వాళ్ళ కోసం అసలు నిజాలు ఈ రోజు కక్కేస్తాను. చివరి వరకు చూడండి. నేను నా పని నేను చేసుకుంటూ ఏ దోమనో ఏగనో పట్టుకుందామని ట్రై చేస్తుంటాను. ఆ కంగారులో ఎక్కడో నా గ్రిప్ మిస్ అయ్యి కాళ్లు జారి టప్మని మీ నెత్తి మీదో భుజం మీదో పడతాను. కింద పడి నడువిరిగి నేను ఏడుస్తుంటే అయ్యో మోగజీవి అని జాలి పడాల్సింది పోయి నా ముందే బల్లి పంచాంగం తీసి తల మీద పడితే మరణం, భుజం మీద పడితే ధనం అని లెక్కలేస్తారా? ఎగ్జాక్ట్ గా నీ కుడి భుజం మీదే ల్యాండ్ అవడానికి నేనేమన్నా జొమాటో డెలివరీ పోయినాయంట్రా? పిన్ పాయింట్ లొకేషన్ చూసుకుని పట్టడానికి ఏదో నా కాళ్ల గ్రిప్ తప్పి బొక్కబోర్లా పడతా అంతే. అసలు మీ తాతలు నా మీద అరిష్టం దోషం అనే నింద ఎందుకేశారో తెలుసా? మేము ఎక్కడ పడితే అక్కడ తిరిగి పురుగులు తినటం వల్ల మా ఒంటి మీద సాల్మొనెల్లా అనే డేంజరస్ బ్యాక్టీరియా ఉంటుంది. మేము పైనుండి మీ మీద పడినప్పుడు మా ఒంటి మీద ఉన్న ఆ బ్యాక్టీరియా అంటుకుని దద్దుర్లు రావటం లేదా ఆ చేతులతోనే ఏమన్నా తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే మీ బద్ధకాన్ని వదిలించి మీ చేత బట్టలతో సహా తలస్నానం చేయించడానికే ఈ బ్యాక్టీరియా కాన్సెప్ట్ కి కాస్త దోషం, అరిష్టం, ప్రాణగండం అనే భయాన్ని యాడ్ చేసి మిమ్మల్ని భయపెట్టారు. ఈ విషయం మీ తాతలకు ముందే తెలుసు. కానీ బ్యాక్టీరియా ఉంది, స్నానం చేయంటే మీలాంటి